ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను కూడా గుడ్డిగా నమ్మకూడదని నాకు ఇప్పటికి అర్థమైంది. చెప్పుడు మాటలు విని ఇంత దారుణంగా మారిపోతారని నేను అస్సలంటే అసలు ఊహించలేదు. Audio Jungle. వెల్కమ్ టు మై ఛానల్ అప్పులకి ఎంటర్‌టైన్‌మెంట్స్. మేము కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. మీరందరూ మాకు ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి. చేయండి. ఇంతకీ ఏంటి ఆ బిజినెస్? ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేయాల్సిన బిజినెస్ ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేశాం? ఇంట్లో డబ్బులు లేకపోయినా కూడా లక్కీసరుడు అమ్మి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ముందుగా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆ కొంతమంది ఎవరంటే మా అమ్మ, మా నాయన. మేము బాగున్నంత సేపు మాతో చాలా అంటే చాలా బాగుంటారు. నిజంగా ఎలా ఉంటారంటే అంత బాగుంటారు. ఇంక మూడో వ్యక్తి వచ్చి మా గురించి చెప్పుడు మాటలు ఎప్పుడైతే చెప్తారో నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అట్టే వదిలేస్తారు. కనీసం మాట పిలుపు కూడా ఉండదు. అలా ఉంటారు మరి. అలా చెప్పుడు మాటలు ఎందుకు వింటారో ఏమో తెలీదు గానీ, ఇదంతా ఒక పెద్ద టాపిక్. దీని గురించి రాబోయే రోజుల్లో చెప్తాను. ఈ వీడియోలన్నీ మీరు ఖచ్చితంగా దీని నుంచి మంచి వరకే మీరు రిసీవ్ చేసుకోండి. అంటే ముందు జాగ్రత్తగా మీకు ఏమన్నా జరగబోతున్నా మీకు ముందు జాగ్రత్తగా వాటికైతే ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరు పర్సనల్ యూజ్‌గా అనుకోవద్దు. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏందంటే, మా అమ్మ, మా నాయన నాకు షాప్ ఇచ్చారనమాట. ఆ షాపు నేనేం చేశానంటే, వీళ్ళ అమ్మగారికి రెంట్‌కిచ్చాను. ఒక 3 ఇయర్స్ నుంచి రెంట్‌కిచ్చాను. అదే ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తారీఖుకి రెంట్ ఖచ్చితంగా మా అమ్మకి ఇచ్చేసేది నేను. దాంట్లో రూ. 1000 నేను తీసుకునేది తర్వాత విషయం. 7,000 అని చెప్పి మా అమ్మోళ్ళకి చెప్పేది. వీళ్ళమ్మకి 6,000కి ఇచ్చాననమాట రెంట్‌కి. ఒక రూ. 1000 నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే, నాకు యాక్సిడెంట్ అయింది కదా! యాక్సిడెంట్ అయిన తర్వాత అంటే చచ్చి బతికాననమాట. ఈ కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. నడవలేని పరిస్థితి అయిపోయింది. తర్వాత నేను డెలివరీ జాబ్ చేస్తా ఉంటే కాలు బాగా నొప్పొచ్చేసేది. మెట్లెక్కుతుంటే తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోయేదనమాట. మన కస్టమర్‌లే వచ్చి లేపి కొంచెం పక్కన కూర్చోబెట్టి నన్ను సముదాయించేది. ఇప్పుడేమైందంటే నేను పోయి ఆహ్, మా అత్తమ్మని అడిగాను. నేను అంగడి తీసుకుంటాను. నాకు అంగడి ఇచ్చేసేయి అని. తర్వాత మా అత్తమ్మ ఏం చేసిందంటే నాకు అంగడి ఇచ్చేసింది. ఆమె వచ్చి వేరే అంగడి బాడుగకి తీసుకుంది. ఈ అంగడి నేను తీసేసుకున్నా. కానీ నెల నెల మా అమ్మకు డబ్బులియ్యాలి కదా! దానికి ఖచ్చితంగా ఇద్దాము. దాంట్లో అన్యాయం కాదు. ప్రతి నెల డబ్బులిద్దామని చెప్పి నెలయిపోయింది. అమౌంట్ తీసుకుపోయి మా అమ్మ, మా నాయన కాడకి పోయి, "మా నేనైతే ఏ పని చేయలేకపోతా ఉన్నాను. కాళ్ళు బాగా నొప్పొస్తుంది." మెయిన్ ఏందంటే ఇక్కడ బాగా ఎక్కువ దెబ్బ తగిలింది. ఇది కూడా చాలా ఇబ్బంది అవుతాందనమాట. ఏ పనికి పోలేకపోతున్నాను. అంగడి నేను తీసేసుకున్నాను. లక్ష్మక్క వేరే బాడిగ అంగడి తీసుకుంది. మీకు నెల నెల అమౌంట్ ఇస్తాను. దీంట్లో ఏ ఇబ్బంది అయితే జరగదు. కానీ దీని పేరు బాడుగ అని చెప్తే అసహ్యంగా ఉంటది. కన్న తల్లి, కన్న కొడుక్కి బాడుగిచ్చారంటే చాలా అసహ్యంగా ఉంటదమ్మా. బాడుగని చెప్పకుండా ఇది మీ ఖర్చులకిస్తున్నాను. బాడుగని చెప్పబామ్మా కొంచెం బాగుండదు అని చెప్పాను. సరే అన్నారు. ఒక 6, 7 నెలలు ఇస్తానే ఉన్నాను. అంతా బాగుంది. సడెన్‌గా ఏమైందంటే మా రిలేటివ్ ఒకాయనొచ్చాడు. బయట మాట్లాడుతా ఉంది. నన్ను పిలిచింది. నేను కూడా మాట్లాడుతా ఉన్నాను. ఆయన పోతుంటే ఆయనకి చెప్తుంది. మా కొడుక్కి నేను బాడుక్కిచ్చాను. నాకేం అర్థం కాలే ఒక్కసారి. షాక్ అయిపోయినా. ఆయన ముందు అడిగితే ఇంకా అసహ్యంగా ఉంటది కదా! ఇంటి విషయాలన్నీ ఆయన ముందు చెప్తే అసహ్యంగా ఉంటది. పంపించిన తర్వాత అడిగిన. చెప్పాను కదమ్మా బాడుక్కి అసహ్యంగా ఉంటదని. ఎందుకు ఆయనకి చెప్పావు అని అడిగిన. అవును. నీకు బాడుక్కే ఇచ్చింది నేను. నీకు బాడుక్కే ఇచ్చింది అని నొక్కి, నొక్కి, నొక్కి చెప్పింది. మరి 6 నెలలు నేను ఇచ్చాను కదా! ఇచ్చినప్పుడల్లా చెప్పాను కదా! అప్పుడు చెప్పొచ్చు కదా బాడుక్కని. ఇప్పుడెందుకు చెప్పడం? అంటే ఈ మధ్యలో ఏం జరుగుంటది? ఎవరు ఎక్కబొడిచారు? అవన్నీ నాకు అవసరం లేదు. మూడో వ్యక్తి ఏమైనా చెప్తారబ్బా! తల్లిదండ్రుల బాధ్యత ఏంది? వీడు ఎలాంటోడు ఏందని మీకు ఒక ఐడియా ఉండాలి. ఐడియా ఉంది కాబట్టి మీరు అంగడి ఇచ్చారు. ప్రతి నెల నేను డబ్బులు ఇచ్చినప్పుడల్లా చెప్తా ఉండేది. ఇది బాడుగ కాదమ్మా మీరు మళ్ళీ అనుకోబాకండి ఇబ్బంది అవుతది. ఎవరికి తెలిసిన అసహ్యంగా ఉంటది. ఖర్చులకి, ఖర్చులకి, ఖర్చులకి అని చెప్తా వస్తున్నా. తర్వాత నేను ఇంట్లోకి తీసుకుపోయి మా నాయన్ని, మా అమ్మని కూర్చోబెట్టి, "ఏమ్మా అంగడి నాకు బాడుగకిచ్చావా?" అని అడిగాను. "అవును బాడుకే" అనింది.
మరి ఇన్ని నెలలు చెప్పినప్పుడు ఎందుకు మాకు చెప్పలేదు? ఏమనాయనా కన్న తల్లి కన్న కొడుక్కి బాడికి ఇచ్చిందంటే తప్పు మాటే కదా అని అడిగిన. మా నాయన కరెక్ట్‌గా చెప్పాడు. అవును నాయన తప్పే అని. పాపం మా నాయన ఎప్పుడైనా కరెక్ట్‌గానే మాట్లాడతాడు. అవునని చెప్పింది మా నాయన కూడా సరే అని చెప్పాడు. అవును నాయన తప్పు మాట అది. కన్న తల్లి కొడుక్కి బాడికి ఇచ్చే తప్పు మాట. నేనేం తప్పు మాట అన్నాను నాయన. నేనున్నంత కాలం మీకిస్తాను. మీకే ఇబ్బంది జరగదు అని చెప్పిన. కానీ ఇక్కడ ఏందంటే అంగడి మీద నేను ఆశపడ్డం వాస్తవమే. ఎందుకంటే ఉమ్మడిగా ఉన్న ఆస్తి మా అన్న పేరు మీదకి మార్చేసుకున్నాడు. పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకొని మార్చేసుకున్నాడు. దాంట్లో నేను కూడా సంతకాలు పెట్టా. కానీ నాకు చెప్పింది ఒకటి, జరిగింది ఒకటి. అదంతా చెప్పి ఇప్పుడు వీడియోని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. దాని గురించి తర్వాత వీడియో వస్తుంది. ఉన్న పొలం అంతా పట్టాకై ఉన్న పొలం అంతా అమ్మి మా అక్కకి పెళ్లి చేశారు. ఉన్న ఇల్లు మా అన్నకి ఇచ్చారు. సరే ఈ అంగడని నాకు ఇస్తారులే అని నేను ఆశపడ్డా. కానీ వాళ్ళు ఉన్నంత కాలం మనం డబ్బులు ఇద్దాము అని అది కూడా మైండ్లో పెట్టుకున్నా. ఉచితంగా తీసేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోవాలి. అంగడి ఇస్తారనుకున్నాను. కానీ ఇప్పుడు అంగడి ఇవ్వరంట. అంగడి మా అమ్మకి కావాలంట. వాళ్ళు తలుచుకుంటే ఇప్పటికిప్పుడే అంగడి నా కాడ తీసుకోగలరు. ఇప్పుడు చెప్పాను నేను, కొంచెం అప్పులు ఉన్నాయి కదమ్మా, మొన్నే కదా ఇల్లు కట్టుకున్నాను, ఆ అంగడి మీదే కదా కొంచెం అట్లా లాక్కొస్తున్నాను అది ఇది అని చెప్పాను. సరే ఇప్పుడే అడగట్లేదులే, తర్వాతైనా కావాలి అని. నేను ఇంకేం మాట్లాడలేదు, వచ్చేసాను. చాలా బాధ వేసింది. ఎవరో పోయి చెప్పుకుంటాం, ఎవరో చెప్పుకోలేము. గమ్మున అయిపోయినా. తర్వాత ఇంటికి వచ్చి నాకు బాగా ఆలోచిస్తే ఎందుకు వాళ్ళు కామ్గా ఉన్నారు, మామూలుగా అడిగితే తీయేసుకుంటారు కదా అని. మా అన్న రాపించుకున్నాడు కదా ఇల్లు, ఆ కాగితాల మీద లోన్ పెట్టుకుని ఒక 5 లక్షలు తెచ్చుకున్నాం. 2.5 సంవత్సరం అయింది, ఇంకో 2.5 సంవత్సరం ఉంది. ఆ 2.5 ఇయర్ అయిపోగానే ఖచ్చితంగా అంగడి తీసుకుంటారు. ఇంకా పోతే కొన్ని పరిస్థితులు అని చెప్పాం కదా, అంగడి కాడ చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితులు. ఎటువంటి దారుణమైన పరిస్థితులు అంటే ఎవరెవరో వస్తారు, అంగడి పెట్టకూడదు అంటారు, అంగడి ముందు గుంటలు తవ్వేస్తారు, అంగడి పట్టల పైన వర్షానికి ఎండకి ఏమైనా కట్టుకుంటే నిలవను లాగేస్తారు, గందరగోళం చేసేస్తారు, ఇష్ట ప్రకారం మాట్లాడతారు. ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు వెళ్ళే వరకు చూస్తూ ఉండాలి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ అంగడి పెట్టుకోవాలి. చాలా అంటే చాలా ఇబ్బందిమైన పరిస్థితి. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ తప్పదు, మనం అన్నిటికీ నిలబడి ఉండాల. సో మనకే ఒక వ్యాపారం ఉంటే ఇవి పరిస్థితులు ఉండవు కదా. అంగడి ఇచ్చేమని మన అమ్మ నాన్న అడిగినట్టు మన వ్యాపారాన్ని అడగలేరు కదా. ఇట్ట రోడ్డు సైడ్ అంగడి ఉందని చెప్పి మన మీద ఎవరు పడితే వాళ్ళు అధికారం జులిపించలేరు కదా అని ఆలోచన చేసి వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకొని వచ్చినాం. ఇంకపోతే వ్యాపారం నిజంగా చాలా అంటే చాలా ఇబ్బందిమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మేసాం. లాస్ట్ సరుడు ఒకటే ఉంది. ఆ వీడియో అంతా తీస్తున్నాం కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఏదైనా వీడియో తీస్తుంటే దానిలోంచి ఒక పాయింట్ లాగేసుకొని ఒక విధమైన గొడవకి దారి తీస్తున్నాయి అనమాట. ఆ వీడియో తీసాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు. తనకి ఎంతో ఇష్టంగా చెప్తుంది సరుడు అది. కానీ తను ఎప్పుడు నాకు ఇది కావాలని అడగదు. తను సరుడు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ బిజినెస్ అంటే మీరు ఎన్నెన్నో లక్షలు పెట్టుకొని పెద్ద పెద్ద బిజినెస్ అనుకునే వాళ్ళు, అలా ఏం లేదండి. ఒక చిన్న కోళ్ళ ఫామ్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాము. ఇక్కడే మనకి ఎక్కడో బయట రెంట్లు తీసుకొని పెద్ద పెద్ద కట్టుకునేంత స్తోమత లేదు కాబట్టి మన ఇంటి ముందే కొంచెం ముందు ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్ని కోళ్ళ ఫామ్గా చేసుకుంటున్నాము. నాటుకోళ్ళ ఫామ్. నాటుకోళ్ళ పెంపకం, గుడ్లు అమ్మకం. అదే నాకు తెలియదు, దాని గురించి కూడా నాకు ఐడియా లేదు. తెలుసుకొని దాని గురించి స్టార్ట్ చేస్తాము. నాటు కోడిగుడ్లు, కోళ్ళు పెంపకం, అమ్మకం. సో మీరందరూ సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మన యొక్క ఫామ్ గురించి ప్రతి వీడియో వస్తుంది. దీన్ని మేము ఒకటి అడుగుతున్నాం మిమ్మల్ని, ఈ యొక్క కోళ్ళ ఫామ్కి ఏ పేరు పెడితే బాగుంటుంది, కొన్ని పేర్లు మీరు సజెస్ట్ చేయండి. కానీ మేము ఒక పేరు అనుకున్నాం, మీరు దాన్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో లేదు తెలియదు, చూద్దాం ఆ పేరో కాదా అని. ఎనీహౌ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.